మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి. అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈరోజు మనం ఒక ఉదాహరణ జాతకాన్ని మీకు బోర్డు పైన వేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ జాతకంలో కుబేర బిందువు, దాని యొక్క ప్రభావం ఈ జాతకానికి ఎలా పనిచేసిందని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇది బిల్ గేట్స్ గారి జాతకం. నాకు అందిన సమాచారం ప్రకారం ఆయన జాతకం నేను మీకు వేసి, ఆయన ఇంత సంపన్నుడు కావడానికి గల కారణము ఆయనకు కుబేర బిందువు, ఆయన జాతకంలో ఒక నక్షత్రం కుబేర బిందువు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎలా ఇతనికి పనిచేసిందనేసి మీకు నేను ఇక్కడ వివరించదలుచుకున్నాను. బిల్ గేట్స్ గారి లగ్నము ధను లగ్నము. లగ్నంలో చంద్రుడు, అంటే అష్టమాధిపతి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు. అంటే అష్టమాధిపతి పాపగ్రహము, లగ్నంలో ఉండకూడదు. కానీ లగ్నాధిపతి గురువు చంద్రుని చూస్తాడు. అప్పుడేమైంది? చంద్రుడికి ఆ పాపత్వం పోయింది. అంటే చంద్రుడు వశీకార ప్లానెట్, అంటే ఆకర్షణ. కాబట్టి చంద్రుడు అంటే ప్రపంచ స్థాయి ఆకర్షణ ఆయనకు వచ్చేదానికి అవకాశం వచ్చింది. లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల లక్ష్మీ యోగం పట్టింది. అదేవిధంగా ఈ జాతకానికి 12వ స్థానంలో రాహు ఉన్నాడు. 12వ స్థానంలో రాహు అంటే ఇది అయన భోగస్థానము. అంటే మల్టిపుల్ టైమ్స్ లగ్జరీని, సంతోషాన్ని అనుభవించేటువంటి స్థానం ఇది. ఇక్కడ రాహు కానీ శుక్రుడు కానీ ఉంటే విశేష రాజయోగాన్ని ఇస్తారు. ఎందుకంటే శుక్రుడు వచ్చేకాడికి కాముకత్వానికి, లగ్జరీకి కారణమైతే, రాహు దాన్ని 10 రెట్లు 100 రెట్లు అనుభవింపజేసిన భోగానికి కారకుడు అనమాట. కాబట్టి రాహు ఇతనికి చక్కగా ఉన్నాడు. 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతు కానీ రాహు కానీ 6వ ఇంట్లో ఉంటే, పాపగ్రహం ఉంటే శత్రు రోగంలో హరించుకుపోతాయి. కాబట్టి ఇతనికి అత్యద్భుతమైనటువంటి రాహుకేతు యొక్క అమరిక కూడా కుదిరింది. తర్వాత ఈ లగ్నానికి భాగ్యాధిపతి నీచబట్టాడు. నీచబట్టి ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడు శనితోనూ శుక్రుడితో కలిసి నీచభంగమైంది. అంటే నీచభంగ రాజయోగం. రవిగ్రహం అంటే ఏమి? ప్రపంచ స్థాయిలో వెలుగేటువంటి గ్రహం అనమాట. ఆయన లాభస్థానంలో ఉన్నాడు. రవిగ్రహము లాభంలో ఉన్నాడు, శని ఉచ్చగ్రహము లాభంలో ఉంది, శుక్రుడు స్వక్షేత్రంలో ఉంటూ లాభంలో ఉన్నాడు. లాభంలో 3 శుభగ్రహాలుగా మారాయి. వారికి లాభంలో లగ్నాధిపతి మళ్ళీ లాభంలో ఉన్నాడు, లగ్నాన్ని చూస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ పంచమాధిపతి, పంచమం అంటే అదృష్ట స్థానము, పూర్వజన్మ సుకృతము, కులదేవత, సంతానం అన్నీ చెప్తాం కదా. ఆ స్థానాధిపతి కుజుడు 10వ ఇంట్లో, అక్కడ బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితి గ్రహంతో కూడా ఉన్నాడు మళ్ళీ. అంటే కుజుడు కూడా దిగ్బలంలో ఉన్నాడు 10వ కేంద్రంలో. అంటే పంచమాధిపతికి బలం పెరిగింది, భాగ్యాధిపతికి బలం పెరిగింది. ద్వితీయాధిపతి లాభంలో ఉంటే అన్ని డబుల్గా లభిస్తాయి. ఎవరికైనా సరే ద్వితీయాధిపతి లాభంలో ఉంటే వాళ్ళకి అన్నీ అనుకున్నది దానికన్నా రెట్టింపు లభిస్తూ ఉంటుంది. అంతా వాళ్ళకే లభిస్తూ ఉంది అంటూ ఉంటారు కదా, అది పరిస్థితి. కాబట్టి శుక్రుడు లాభాధిపతి లాభంలోనే ఉన్నాడు. వరుసగా చూస్తే ఏ గ్రహాన్ని మనం ఇక్కడ తీసి పారేయలేని పరిస్థితులు ఈ జాతకం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది చూసి గ్రహమాలిక యోగం కూడా అని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ నీచపడిన గ్రహాలు కూడా నీచ భంగాన్ని పొందినాయి. ధను లగ్నం అంటే వీళ్ళని కానీ ఎవరైనా మోటివేట్ వెనకాల చేస్తుంటే వీళ్ళు చేయలేని పని అంటూ లేదు. నిద్రపోతూ ఉంటే కూడా వీళ్ళ డబ్బులు వస్తూ ఉంటుంది. అంటే ఒక కుబేరుడు యొక్క జాతకం నేను మీకు వేస్తాను అనమాట. ఇతని జాతకంలో కుబేర బిందువు కృత్తికా నక్షత్రం వచ్చింది. కృత్తికా నక్షత్రము మేషంలో మొదటి పాదము, వృషభంలో మిగిలిన 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ కుబేర బిందువు కృత్తిక అనేది వచ్చింది. ఆ క్యాలిక్యులేషన్ నేను మా కోర్స్ వీడియోలో చెప్తాను. కోర్స్ మేము స్టార్ట్ చేస్తున్నాము. ఆ కోర్సులో నేర్చుకునే వాళ్ళకు కుబేర బిందువుని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఐడెంటిఫై చేసి ఆ కుబేర బిందువుని ఎలా ఫాలో అయితే డబ్బులు వస్తుందని మేము చెప్పిస్తాము. ఇక్కడ కుబేర బిందువు కృత్తిక వచ్చింది. ఈ కృత్తిక నక్షత్రానికి అధిపతి ఎవరు? రవిగ్రహము. రవిగ్రహం కృత్తిక నక్షత్రానికి సంబంధించినటువంటి కుబేర బిందువు సంబంధించిన గ్రహం ఎక్కడుంది? లాభంలో ఉంది. లాభంలో ఎలా ఉంది? ద్వితీయాధిపతి అంటే ధనస్థానాధిపతి శుక్రుడు కూడా ధనకారకుడే. గురు శుక్రులతో ధనకారకులు, వాళ్ళతో కలిసి లాభస్థానంలో ఉంది. ఎప్పుడైతే కుబేర బిందువు సంబంధించిన గ్రహము లాభంలోకి వచ్చిందో ఇంకా అతను కుబేరుడే. ఇక్కడ శని కూడా ఉచ్చస్థితి బట్టి చంద్రుని చూస్తాడు. ద్వితీయాధిపతి లాభంలో ఉంటూ మళ్ళీ ఉచ్చస్థితి బట్టి లగ్నాన్ని చూస్తాడు. అష్టమాధిపతిని చూస్తాడు. ఇంకా వీళ్ళకు డబ్బు అనేది ప్రతి సెకండ్కి వస్తూనే ఉంటుంది, లైఫ్ టైం వస్తూనే ఉంటుంది. ఈ విధంగా జాతకాలు చూస్తూ ఉంటే
అసలు జ్యోతిష్ శాస్త్రానికి నిలువెత్తు నిదర్శనంగా మనము ఎగ్జాంపుల్ జాతకాలకు అద్భుతంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ చూస్తే మనకు బలహీనంగా ఉన్న గ్రహాన్ని మనం చూపించలేము. అదే చంద్రుడిని గురువు చూడకుండా ఉండుంటే అష్టమాధిపతి లగ్నంలో ఉండడం అష్ట కష్టాల పాలయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే దుష్ట గ్రహాలను లగ్నాధిపతి చూడడము, భాగ్యాధిపతి చూడడము, ఉచ్చస్థ గ్రహం చూడడము, ఉచ్చ గ్రహంతో కలవడం లాంటివి ఉన్నప్పుడు వాటి యొక్క దుర్లక్షణాలు కోల్పోయి శుభ లక్షణాలు పొందుతాయి. కాబట్టి ఇక్కడ చూస్తే మీకు ప్రతి ఒక్కరు కూడా ఇలాగ కుబేర బిందువు ఉంటుంది. చూసి చక్కగా ఆ నక్షత్రాన్ని సంబంధించిన గ్రహాన్ని ఎలా ఫాలో కావాలో తెలియజేయచ్చు. అదేవిధంగా ఉదాహరణకు ఎవరి జాతకంలో అయినా కుబేర బిందువుగా వచ్చినటువంటి నక్షత్రం యొక్క గ్రహము చెడిపోయి ఉంటే, ఇప్పుడు రవి కూడా బాగున్నాడు, ఆ రవి కానీ ఈ శుక్రుడు శని ఇక్కడ లేకుండా నీచబడి ఉంటే అప్పుడు ఏం చేయాలి? కుబేర బిందువు కృతిగా వస్తే ఏం చేయాలి? తను ఫాలో కాకూడదు. కానీ ఫాలో కాకపోతే మన డబ్బులు ఎలా? కాబట్టి ఆ రవికి సంబంధించినటువంటి వస్తువులు దానం చేయాలి. దానం చేస్తే అప్పుడు మనకు ఎదురుగా ఫైనాన్స్ జనరేట్ అవుతుంది. అంటే గోధుమలతో చేసిన ఆహారము, ఆరెంజ్ ఫ్రూట్సు, సింధూరము, అంటే ఆ రవి గ్రహం యొక్క రంగులో ఉన్నటువంటి వస్తువులన్నింటిని కూడా క్యారెట్టు, అదే రంగులో ఉన్నటువంటి ఫ్రూట్సు దానం చేయొచ్చు. అది కృతికా నక్షత్రం రోజే చేయాలి. కాబట్టి రవి నీచబడినప్పుడు సూర్య నమస్కారాలు చేయకూడదు. అదే రవి ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు చేయొచ్చు. కృతికా నక్షత్రం రోజు, కృతిక అంటే దీపము. ఈ కృతిక కుబేర బిందువుకి వచ్చి ఆ నక్షత్రం వీళ్ళకు వ్యతిరేకమైతే 3, 5, 7 లాంటి నక్షత్రాలు అయితే, అంటే విపత్తార, ప్రత్యక్ తార, నైదన తార లాంటి తారలుగా వ్యతిరేక తారగా వచ్చినప్పుడు, లేదు వైనాశిక నక్షత్రంగా వచ్చినప్పుడు, నిర్జీవ నక్షత్రంగా వచ్చినప్పుడు, ధననష్ట నక్షత్రంగా వచ్చినప్పుడు ఆ నక్షత్రం యొక్క గ్రహం యొక్క వస్తువులు దానం చేయాలి. కలిసిరాని దాన్ని దానం చేస్తే కలిసి వస్తుంది, కలిసి వచ్చే దాన్ని స్వీకరిస్తే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎవరికైనా సరే కుబేర బిందువుగా వచ్చినటువంటి నక్షత్రానికి సంబంధించిన గ్రహము 5, 7, 9, 11 స్థానాల్లో కానీ ఉంటే వాళ్ళకి విశేషంగా డబ్బులు వస్తూ ఉంటుంది. అంటే ఇంకా ఇక్కడ మాస ఫలితాలకు, వార ఫలితాలకు, సంవత్సర ఫలితాలకు, దశాభుక్తులకు సంబంధం లేదు. ఇదే లైఫ్ టైం మారదు. గ్రహాలు మారుతుంటాయి, మాస ఫలితాలు మారుతాయి, దశలు భుక్తులు మారుతుంటాయి. కుబేర బిందువు మారదు, అది లైఫ్ టైం ఫిక్స్డ్. దాన్ని తెలుసుకొని ఈ స్థానాల్లో ఉందా, లేదు వ్యతిరేక స్థానాల్లో ఉంటే ఆ గ్రహం యొక్క ఆహారం కావచ్చు, ఇంకేదైనా ఇతర కారకత్వాలు దానం చేయాలి. అందుకే దానాధర్మం పరోపకారం చేయడం వల్ల మన కర్మ నశించి అనుకూలతలు పెరుగుతాయంటారు. కాబట్టి 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు, దుస్థానాల్లో ఉన్నప్పుడు, లేదు నీచబడి ఉన్నప్పుడు ఆ వస్తువులు ఇలా ఉన్నప్పుడు దానం చేస్తే మంచిది. చక్కగా డబ్బులు కలిసి వస్తుంది. కాబట్టి కుబేర బిందువు అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇప్పుడు మీరు అనొచ్చు, తెలియజేయండి ఆ క్యాలిక్యులేషన్ని. అది మ్యాథమెటిక్స్ ఉంది. కొన్ని గ్రహాలు తీసుకోవాలి, లగ్నాన్ని, చంద్రుడిని, కొన్ని ఉంటాయి. వాటిని తీసుకో క్యాలిక్యులేషన్, సింపుల్ క్యాలిక్యులేషన్. అది మేము కోర్సులో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతో శ్రమ కూర్చి మేము ఈ ఫార్ములాస్ అని తెలుసుకోవడం జరిగింది. ఇవి కూడా మూల గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలే. ఏదంటే అది చెప్పేదంటే లేదు. కాబట్టి ఇలాగే ప్రతి ఒక్క విషయాన్ని, నిర్జీవ నక్షత్రాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆ నిర్జీవ నక్షత్రం సంతాన స్థానం అయితే సంతానం నిలవదు, ఐవీఎస్ సెంటర్లకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా వైనాశిక నక్షత్రాన్ని ఎలా గుర్తించాలి, నక్షత్రాన్ని గుర్తిస్తాం, అందులో కరెక్ట్గా ఏ పాదం, 4 పాదం ఉంటాయి నక్షత్రానికి, దాంట్లో 1వ పాదం వైనాశికమా, 2వ పాదమా, 3వ పాదమా, 4వ పాదమా, అంటే 6 అవర్స్ ఉంటుంది. ఆ సమయంలో తెలుసో తెలియకో మంచి పని చేస్తే వినాశనం, తెలుసో తెలియకో వివాహం చేసుకున్న వినాశనం, మనకు పిల్లలు అందులో పుడితే వాళ్ళ వల్ల వినాశనం, అటువంటి వాళ్ళ స్నేహితం దొరికితే వాళ్ళ వల్ల నాశనం, అటువంటి రోజు వ్యాపారాన్ని ప్రారంభిస్తే వ్యాపారం నాశనం, అది వైనాశిక నక్షత్రం ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా వివరంగా తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా కోర్సు రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు తొందరలో మేము స్టార్ట్ చేసినప్పుడు తెలియజేస్తాం. కాబట్టి ఇప్పుడు కుబేర బిందువు ఎలా క్యాలిక్యులేషన్ అనేది ఇప్పుడైతే చెప్పడం జరగదు. మీకు కుబేర బిందువు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఈయన ప్రపంచ స్థాయి కుబేరుడు. ఈ చార్ట్లో చూస్తే గ్రహాలు కూడా ఎక్కడ కానీ అటు ఇటు మిస్ కాలేదు, చక్కగా అమరిపోయినాయి. అంటే శని ఉచ్చ,
బుధుడు ఉచ్చం, శుక్రుడు స్వక్షేత్రం, రవి నీచభంగం, కుజుడు దిగ్బలం ప్లస్ ఉచ్చగ్రహంతో కలిశాడు, గురువు భాగ్యం లగ్నాన్ని చూస్తాడు, చంద్రుడు అష్టమాధిపతి లగ్నం ప్లస్ గురువు యొక్క చూపు ఉంది, శని ఉచ్చస్థితిపడి లగ్నాన్ని చూస్తాడు. అదేవిధంగా గురువు 3వ ఇంటి నుంచి వస్తాడు. 3వ స్థానం అంటే ఏమి? కమ్యూనికేషన్. తర్వాత 5, 7, 8, 9 పంచమ స్థానాన్ని కూడా చూస్తాడు. అదృష్ట స్థానాన్ని కూడా గురువు లగ్నాధిపతి చూస్తున్నాడు. లగ్నాధిపతి చూపు ఎక్కడ పెడితే అక్కడ విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. గురువుకు విశేషమైన చూపులు 3 ఉన్నాయి. 5, 7, 9 చూపులు ప్లస్ కుజుడు కూడా ఆ పంచమాధిపతి లగ్నాన్ని చూస్తాడు 4వ చూపుతో. ఇది గురువు యొక్క చూపులు. కుజుడుకి 4, 7, 8 స్థానాలకు ఉంది. 4వ స్థానం అంటే నేరుగా కుజుడు చూస్తాడు. 7వ స్థానం అంటే 4వ స్థానంతో లగ్నాన్ని చూస్తాడు. 8వ స్థానంతో పంచమాన్ని చూస్తాడు. అంటే పంచమాధిపతి పంచమాన్ని చూస్తాడు ఉచ్చగ్రహంతో కలిసి దిగ్బలంలో ఉంటూ, ప్లస్ పంచమాధిపతి అదృష్టానికి సంబంధించి 4వ స్థానం చూస్తాడు, పంచమాధిపతి లగ్నాన్ని చూస్తాడు. ఇప్పుడు ఈ శని ఉచ్చస్థితి బట్టి 10వ స్థానాన్ని చూస్తాడు. కుజుడికి వచ్చేకాడికి 4, 7, 8 చూపులు ఉన్నాయి. కుజుడికి అధిక చూపులు. శనికి వచ్చేకాడికి 3, 7, 10 స్థానాలు శనికి ఉంటాయి. ఇప్పుడు శనేశ్వరుడు 3వ చూపుతో లగ్నాన్ని చూస్తాడు, 7వ చూపుతో పంచమాన్ని చూస్తాడు, 10వ చూపుతో అష్టమాన్ని చూస్తాడు. ఉచ్చస్థితి గ్రహం అష్టమాన్ని చూస్తే ఆయుష్ పెరుగుతుంది, దుస్సంఘటనలు ఆగిపోతాయి. నీచగ్రహం చూసినా ఉన్న ఆయుష్ క్షీణమవుతుంది. అంటే పంచమ స్థానాన్ని నేను చూస్తున్నా ఈ అదృష్టాన్ని. ఉచ్చస్థితిలో ఉన్న శనేశ్వరుడు, గురువు, కుజుడు. లాభంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఉచ్చస్థితి శనేశ్వరుడు, స్వస్థానంలో శుక్రుడు, వాళ్ళతో కలిసి భాగ్యాధిపతి నీచభంగమై ఇక్కడ ఉన్నాడు. లగ్నాన్ని ఎన్ని చూస్తాయి? కుజుడు, శని, గురువు. ఎక్కడికక్కడ అదృష్టాన్ని ఆక్యుపై చేసేసినాయి గ్రహాలు. అంటే విశేషమైన దృష్టిలు మీకు డయాగ్రామ్ వేసి చెప్తున్నాను, మీరు కూడా చూసుకోవచ్చు. ఈ దృష్టిలో గురువుకి 5, 7, 9, కుజుడికి 4, 7, 8, శనికి 3, 7, 10. అంటే ఎక్కడైతే పడితే అక్కడ ధనం లేస్తుందో అక్కడ ఆటోమేటిక్గా వర్కౌట్ అయింది. 3వ స్థానం అంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఇంకా అతను ఇంటర్నెట్ విండోస్ పెట్టాడు కదా, ఇంటర్నెట్ చూడాలంటే ఇంక బిల్ గేట్స్ని మనం ఫాలో కావాల్సిందే. కాబట్టి 3వ స్థానాన్ని గురువు చూసాడు, లగ్నాధిపతి చూసేసాడు. 3వ స్థానాధిపతి లగ్నాన్ని చూస్తున్నాడు, 3వ స్థానాధిపతి 5ని చూస్తున్నాడు. 3వ స్థానాధిపతి అష్టమాన్ని చూస్తే ఉచ్చస్థితి గ్రహము ఆకస్మిక ధనప్రాప్తి, అది విశేషమైనటువంటి యోగం. అదే అష్టమాధిపతిని మళ్ళీ అదే శని చూస్తాడు. అష్టమాధిపతిని అష్టమ స్థానాన్ని శని ఉచ్చస్థితి పొందుతాడు. శని కూడా ఆయుష్కారకుడు, ఆయుష్ను అభివృద్ధి చేస్తాడు. ఇక్కడ ఎటు చూసిన ఈ జాతకంలో లక్ష్మీదేవి పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. కాబట్టి డబ్బులు అనేటువంటి ఆలోచన ఎప్పుడు సంపాదించడం లేదు. 12వ స్థానంలో రాహు ఉంటే మొదటే చెప్పాను, విశేషమైనటువంటి భోగము. ప్రపంచం మొత్తము రాహు, ఖగోళ అనంత విశ్వం అంటే రాహు. రాహు అంటే బ్రహ్మాండం, రాహు అంటే ఒక మాయ. అందుకే ఇంటర్నెట్, విండోస్ ఇవన్నీ కూడా ఇతనికి వద్దన్న పుట్టుకుతనం వచ్చేస్తాయి. ఇలా చెప్తూ పోతే ప్రతి ఒక్కరి జాతకంలో ఉంటుంది కుబేర బిందువు. దాన్ని పాటించుకుంటే చాలు. కుబేర బిందువు సంబంధించిన నక్షత్రం గ్రహం కూడా లాభంలోనే ఉంది, ఉచ్చగ్రహంతో ఉంది. మళ్ళీ ఆ రవి యొక్క స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి మీకు ఎందుకు ఒక్కొక్క పాయింట్ 2 సార్లు కూడా చెప్తున్నానంటే క్లియర్గా అర్థమవుతుంది ఈ జాతకము. మీ జాతకంలో కూడా కుబేర బిందువు ఉంటుంది. లేని వాళ్ళు అంటూ ఉంటారు, ప్రతి ఒక్కరికి అంటారు కదా, ఏదో ఒక టైం వస్తుంటారు. అట్లా ఏదో ఒక నక్షత్రం మీలో కుబేర బిందువు ఉంటుంది. అది ఒకవేళ చెడిపోయి ఉంటే కూడా దానికి సంబంధించిన దానం వేస్తే చాలు. నాకు అది సెట్ కాదు, ఇది సెట్ కాదు అంటారు కదా, సెట్ కాదని దానం వేయాలి, సెట్ అయ్యేదాన్ని స్వీకరించాలి. అలాగే కుబేర బిందువుని మీకు అత్యద్భుతంగా దీంట్లో వివరించాలని నేను ఆలోచిస్తున్నాను. చక్కగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో 1కి 2 సార్లు మీరు వేసుకొని విని చూస్తే అర్థమవుతుంది. బిల్ గేట్స్ గారి జాతకం ఇది. కాబట్టి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు అమూల్యమైనటువంటి కామెంట్ని మీరు తెలియజేసి మీ ఆశీర్వాదాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీ యొక్క కామెంటు నాకు మరిన్ని ఇటువంటి గొప్ప గొప్ప వారి జాతకాలు చెప్పేదానికి ఇన్స్పిరేషన్ అవుతుంది నమ్ముతున్నాను. శుభం.